మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభాస్థలికి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అప్పటిదాకా మిమ్మల్ని కాసేపు ఎంటర్టైన్ చేయడానికి ముందుగా ట్రయల్ పార్టీ లాగా నన్ను మాట్లాడమని పెద్దలు ఆదేశించారు కాబట్టి ఒక 5 నిమిషాలు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీ ముందు మాట్లాడడానికి సాహసిస్తున్నాను. ఈరోజు మీ అందరి ప్రీతమ నాయకుడు మల్లాది విష్ణు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ రావడం, జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మల్లాది విష్ణు గారు చేరటం అనేది మల్లాది విష్ణు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శుభసూచకంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నా లెక్క ప్రకారం మల్లాది విష్ణు గారు ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరవలసినటువంటి అవసరం ఉండేది. ఎందుకంటే మల్లాది విష్ణు గారు వంగవీటి మోహన రంగా గారి అనుచరుడుగా ప్రారంభమై దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఉడా చైర్మన్ గాను శాసనసభ్యుడిగాను ఎదిగినటువంటి వ్యక్తి మల్లాది విష్ణు గారని మనవి చేస్తున్నా. అలాంటి విష్ణు గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత రాజకీయాల్లో ఎంత ఇబ్బంది పడ్డారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒక గురువు వంగవీటి మోహన రంగారావు గారు అతి చిన్న వయసులోనే మరణిస్తే మరొక గురుతుల్యుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారు అకస్మాత్తుగా తన రాజకీయ జీవితం నట్టేటలో ఉండంగానే మరణించినప్పుడు ఎంతగానో బాధపడినటువంటి వ్యక్తులలో మల్లాది విష్ణు గారు కూడా ఒకరిని మనవి చేస్తున్నా. ఎట్టకేలకు చిట్ట చివరకు అదేదో సామెత చెప్తారు, ఎత్తుక్కుంటూ మల్లాది విష్ణు గారు రాజశేఖర రెడ్డి గారు కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఎంతో ఆనందించదగినటువంటి పరిణామంగా నేను భావిస్తా ఉన్నా. అది మల్లాది విష్ణు గారికే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా శుభసూచకం. ఎందుకని చెప్తున్నానంటే 5 సంవత్సరాలకు గాను ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్నిక కాబడింది. 3 సంవత్సరాలు తమ అధికారాన్ని పూర్తి చేసుకున్నది. ఈ 3 సంవత్సరాల కాలంలో మీ అందరూ చూస్తున్నారు, 21 మంది శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. తప్పులేదు, ఎవరు ఏ పార్టీలో అయినా చేరవచ్చును. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి చేరినటువంటి వ్యక్తి. ఈ దేశంలో రాజకీయాల్లో ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో చేరినా అభ్యంతరం లేదు. కానీ ఏ పార్టీలో అయినా ఉండి ఆ పార్టీలో గెలుపొందినటువంటి శాసనసభ్యత్వానికి కానీ పార్లమెంటు సభ్యత్వానికి కానీ రాజీనామా చేసి మరొక పార్టీలోకి చేరవలసినటువంటి నైతికమైన బాధ్యత ఉన్నది రాజకీయ నాయకులకి. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 21 మంది శాసనసభ్యుల్ని ఫ్యాను గుర్తు మీద గెలిస్తే డబ్బులు ఇచ్చి పదవులు ఇస్తానని ఆశ చూపి 21 మంది శాసనసభ్యుల్ని చేర్చుకున్నటువంటి నీచమైన చరిత్ర కలిగినటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదని మనవి చేస్తున్నాం. ఆగయ్య అయితే మీ అందరికీ మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. గతంలో చేరిన ప్రతి ఒక్కరిని తమ పదవికి రాజీనామా చేయించి మళ్ళా నిలబెట్టుకొని గెలిపించుకున్నటువంటి సత్తా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని మనం చేస్తున్నాం.
అలాంటి నైతిక ధర్మాన్ని పాటించినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ వేదిక మీద ఎక్కితే అన్ని నీతులే చెప్తాడు. కానీ 21 మంది శాసనసభ్యుల్ని ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి పదవులకు రాజీనామా చేయకోకుండా తీసుకొని ఊరేగుతా ఉన్నాడు. 4 మంత్రులుగా తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి శాసనసభ్యుల్ని. ఎక్కడైనా ఉన్నదా అంటున్నా ఈ దేశంలో? ఆ తెలంగాణలో చలసాలి శ్రీనివాస్ యాదవ్ ఒక ఆయన తీసుకున్నారు మన కేసీఆర్ గారు, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇద్దరు పోటీ పడి తీసుకుంటా ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి అనైతికంగా పనిచేస్తున్నటువంటి ఇలాంటి దుష్ట రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని మనం చేస్తున్నాం. 21 మందిలో పాపం ఒక శాసనసభ్యుడు మరణించాడు, నాగిరెడ్డి గారు. అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళే నోటిఫికేషన్ వచ్చింది. 23వ తారీఖున పోలింగ్ జరగబోతా ఉన్నది. 28వ తారీఖున కౌంటింగ్ జరగబోతా ఉన్నది. నిన్న ఇవాళ చూస్తే రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ నంద్యాలలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్న పోలీసులందరూ కిర్లంపూడిలో ఉన్నారు. ఏమిటో ఈ అన్యాయం నాకు అర్థం కాల. మంత్రులు మొత్తం అక్కడే ఉన్నారు. కనపడిన వాడికల్లా కూడా జేబులో 10 లక్షలు పెట్టడం, పచ్చకండవా భుజాన వేయటం, ఇది ఆ పని. మొత్తం మంత్రులందరూ మీ జిల్లాకు చెందిన ఉమా గారు కూడా అక్కడికి వెళ్ళి బ్యాగ్ సంచులు తీసుకెళ్ళి అక్కడ నాయకుల్ని కొనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, అటు సూర్యుడు ఇటు పొడిచినా, ఎన్ని బ్యాగులు సప్లై చేసినా, ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా అక్కడ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. మీరు చూసుకోమని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి అన్యాయాన్ని, అక్రమాన్ని ఈ రాష్ట్రంలో భరించడానికి ప్రజలు సిద్ధంగా లేరని మనం చేస్తున్నా. ముఖ్యంగా నంద్యాలలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా సిద్ధంగా లేరని మనం చేస్తున్నా. నాగిరెడ్డి గారు ఫ్యాను గుర్తు మీద గెలిస్తే, నాగిరెడ్డి గారు భార్య ఫ్యాను గుర్తు మీద గెలిస్తే, నాగిరెడ్డి గారి బావమరిది ఫ్యాను గుర్తు మీద గెలిస్తే ముగ్గురిని చట్టుగా కొన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మనం చేస్తున్న. చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. కేవలం సూట్ల కేసుల మీద, డబ్బు మీద మాత్రమే విశ్వాసంతో ఇవాళ రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం చేస్తున్నాం. ఆయన అలా ఉంటే వాళ్ళ అబ్బాయి గారు ఒక ఆయన కొత్తగా వచ్చాడు. ఆయన మొన్న చెప్తున్నాడు, బహుశా విశాఖపట్నంలో అనుకుంటా, నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను తప్ప మరొకటి కాదు అని. అయ్యా, నువ్వు ప్రజాసేవ చేయడానికి వచ్చావా? మేము నమ్మాలా? నువ్వు వచ్చింది ఎందుకో మాకు తెలుసు, పప్పో ఉప్పో తర్వాత సంగతి. నువ్వు వచ్చింది మీ నాన్నగారు లెక్కేసుకోవడానికి టైం లేదని, ఆయన సూట్ కేసులు మోయడానికి, ఆయన డబ్బు లెక్కేయడానికి వచ్చినటువంటి వ్యక్తివి తప్ప నీకు రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తివి, పొట్టగోస్తే అచ్చరం మొక్క లేనటువంటి మహానుభావుడివి. నిన్ను తీసుకొచ్చి వాళ్ళ మంత్రిగా చేస్తే ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ నారా లోకేష్ బాబు గారు ఉన్నారని మనం చేస్తున్నాం. నేను ఈ విషయాలను ఎందుకు చెప్తున్నానంటే, 5 సంవత్సరాల వ్యవధి కోసం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పొరపాటును ఎన్నుకున్నటువంటి ప్రజానీకం ఇవాళ బాధపడతా ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో ప్రజానీకం ఎదురు చూస్తున్నారని మనం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, మొన్ననే ప్లీనరీ సమావేశాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు 9 కార్యక్రమాలని ప్రకటించారు. నేను మనవి చేస్తున్నా, ఈ 9 కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మన అందరి భుజస్కంధాల మీద ఉందని మనం చేస్తున్నా. ఇవాళ మల్లాది విష్ణు గారు కొత్తగా పార్టీలో చేరుతున్నప్పటికీ కూడా నాకేమిటో కొత్తగా చేరుతున్నట్టు అనిపించలేదు. ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచినటువంటి వ్యక్తి కాబట్టి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాడనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. అలాగే మల్లాది విష్ణు గారు కానీ, ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరి అభిమానులు కానీ,
9 కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ దుష్ట పరిపాలనని ఊరూరా తీసుకువెళ్ళి ఎండగట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉన్నదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు బహుశా దగ్గర దాకా వచ్చారనుకుంటాను. ఇంకా చాలామంది మిత్రులు మాట్లాడవలసినటువంటి మిత్రులు కూడా చాలామంది, మన రమేష్ గారు, అలాగే భాను గారు, డిఎన్ఆర్ గారు చాలామంది వచ్చారు.